దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మరి యొక్క వర్తమానం వినబోతున్నాం. మంచితనము. మంచితనం అంటే ఏమిటి? దేవుని మంచితనం కలిగి ఉండాలి. ఈ లోకంలో చాలామంది మంచితనం కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని మంచితనం ఏంటి? తెలుసుకొని దాని ప్రకారంగా నడవాలి. దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళు మంచితనంతో జీవిస్తారు. మంచితనము, తనం అంటే గుణము. మంచి గుణాలు కలిగి జీవిస్తూ ఉంటారు. మంచి గుణాలంటే మంచి ముసుగులో దొంగోడు కూడా పనులు చేస్తాడు. మంచితనమనే ముసుగులో దొంగ, సైతాన్, అపవాది కూడా మంచితనం చూపిస్తూ ఉంటారు. కనుక అటువంటి మంచితనం కాదు మనకు కావలసింది. దేవుని మంచితనం కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క మంచితనం మనం కలిగి ఉండాలి. మాట మంచి, అలాగే మన ఆలోచన మంచిగా ఉండాలి. మన మాట మంచిగా ఉండాలి. అలాగే మన మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి చూపులు కలిగి ఉండాలి. మంచి వినికిడి కలిగి ఉండాలి. మంచి పనులు చేత్తో కష్టపడుతూ చేయాలి. మంచి స్థలాల దగ్గరికి కాళ్ళతో వెళ్ళాలి. మంచివి తినడానికి ఇష్టపడుతూ ఉండాలి. తాగడానికి ఇష్టపడుతూ ఉండాలి. అది దేవుడు ఇష్టపడేవి. కనుక దేవుడు మెచ్చేవి. మనం మంచితనం కలిగి, దేవుని గుణగణాలు కలిగి, మంచి గుణాలు కలిగి, సద్గుణాలు కలిగి, మంచి సద్గుణాలు కలిగి జీవించాలి. అప్పుడు దేవునికి మహిమ. దేవుని నమ్ముకున్న మనము మంచితనం కలిగి జీవించకపోతే దేవుడు ఇష్టపడడు. కనుక దేవుని యొక్క ఆత్మ ఫలాల్లో ఇదొక గుణము. మంచితనము. తనము అంటే గుణము. మంచి గుణము. ఆధ్యాత్మిక గుణగణాలు. అది మంచిది. అది పరలోకానికి చేరుస్తుంది. మీ మంచి పనులన్నీ కూడా పరలోకానికి వెళ్తాయి. మనం చేసే ప్రతి మంచి పని కూడా ఎక్కడికి వెళ్తుందంటే పరలోకపు దేవుడి దగ్గరికి వెళ్తాయి. బైబిల్ గ్రంథంలో కొర్నేలని ఒక మంచి దైవభక్తుడు ఉన్నాడు. ఆయన ఇంకా బాప్తిసం తీసుకోడు. అయితే ఆయన యేసుప్రభు అంటే ఇష్టపడతాడు. అయితే దాన ధర్మాలు, సత్క్రియలు, మంచి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఈ సత్క్రియలు, దాన ధర్మాలు మంచివి. దేవుని మనస్సు కలిగి చేస్తున్నాడు. కానీ ప్రభువుని నమ్మడు. అయితే ఈ దాన ధర్మాలు, సత్క్రియలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయని బైబిల్ చెప్తా ఉంది. అయితే ఆయన రక్షింపబడాలని దేవుడు ఏం చేశాడంటే, మరి దేవుడు తన సేవకుడిని పంపించి అక్కడ సువార్త ప్రకటించినట్టు చేస్తాడు పేతురు ద్వారా. అప్పుడు అతని ఇంటివారు బాప్తిసం పొందుకుంటారు. అలాగే సత్క్రియ అనేది మనం చేస్తున్నప్పుడు మంచి మనసుతో అది దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్తుంది. సత్క్రియ అంటే మంచితనం అనేది, సత్క్రియ అంటే మంచి పని. మంచితనం అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు మంచి పనులు గానీ, మంచి గుణగణాలు గానీ మనం చేస్తూ ఉంటే, మంచి పనులు చేస్తూ ఉంటే, అది దేవుడు ఇష్టపడాలి. మనుషులు చూసినట్టు కాదు. దేవుడు చూసినట్టు మంచితనాలు కలిగి మనం జీవించాలి. ఆ మంచితనంలో కుళ్ళు, కపటం, అసూయ ఉండకూడదు. పక్షపాతము, కళంకం ఉండకూడదు. దేవుని స్వచ్ఛమైన మనసుతో మంచి పనులు చేయాలి. స్వార్థము ఆశించి, లాభాన్ని ఆశించి మంచి పనులు చేయకూడదు. సాతాను వేషం వేసుకొని, దొంగ వేషం లోన పెట్టుకొని, మంచి అనే ముసుగుతో సహాయాలు చేయకూడదు. అది దేవుడి దగ్గరికి వెళ్ళదు. గుర్తెరగండి. కనుక ఈ యొక్క మంచితనం అనే గుణగణాలు మనం కలిగి జీవించినప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. మంచి సలహాలు ఇస్తూ ఉండాలి. మంచి చూపులు చూస్తూ ఉండాలి. మంచి ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో మంచిగా మనం నడవాలి. ఇంట్లో మంచితనం ఉండాలి. ఆఫీసులో మంచితనం ఉండాలి. ఆ వ్యాపారం దగ్గర మంచితనం ఉండాలి. అలాగే కుటుంబంలో, సంఘంలో, సమాజంలో మనం మంచితనం కలిగి ఉండాలి. మనం మంచి దైవజనుల దగ్గర మంచిగా ఉండాలి. అందరి దగ్గర మంచిగా ఉండాలి. ఎవరి దగ్గర చెడ్డగా ఉండకూడదు. మంచితనం కలిగే జీవించాలి. అది దేవుని గుణం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రాలైనా భగవంతుడా, పరమందున తండ్రి, యేసు ప్రభువా, ఇదిగో మంచితనం అనేది మాకు నేర్పించండి, చూపించండి. దాని ప్రకారం నడవడానికి కావాల్సిన ఆత్మ మాకు సంఘానికి కలుగు చేయండి. ఈ మంచి గుణగణాలు కలిగి, సద్గుణాలు కలిగి జీవించడానికి కావాల్సిన ఆత్మ మాకు సంఘానికి కలుగు చేయమని, చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి, మనసును తెరిచి ప్రభువా నీ గుణాలు నడిపించమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ఫోన్ నెంబర్, వాట్సాప్ నెంబర్ 8179955458. ఈ పరిచయకు ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ.